నమస్తే అన్న. నమస్కారం అండి. అన్న మీ పేరు? నా పేరు నోకరాజు నాయుడు. అన్న, జగన్ అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఏమన్నా భయపడుతుందా? కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? జగన్ అనేవాడు భూతం కాదు కదా. నేను ఏమంటానంటే, తప్పు చేసి ఆ తప్పు దొరికితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ఆర్థిక కార్యక్రమాల్లో అరెస్ట్ చేశారు. 33 కేసులు ఇవ్వబడ్డాయి. మరి ఆయన ఆర్థికంగా 48,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. ఆయన తప్పు చేసినట్టే కదా. తప్పు చేశాడు కాబట్టి అప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు కూడా చాలా తప్పులు జరిగాయని చెప్పేసి అందరూ అంటున్నారు. లిక్కర్ కేసులో 3,200 కోట్ల రూపాయల ఆర్థిక నేరం జరిగిందని, అలాగే ఇసుకలో కానీ మైన్లో కానీ చాలా దోపిడీ జరిగిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో మాకు తెలియదు, కానీ ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరుతారు. ఎందుకంటే ఆయన చేసింది చిన్న నేరం కాదు. ఒక తరం యువత భవిష్యత్తుని నాశనం చేసేటటువంటి అంత పెద్ద స్కామ్ అది. ఇప్పుడు 32,000 కోట్లు అంటే ఏముంది? ఆంధ్రప్రదేశ్ యువత ఒక తరం, ఒక 5 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు నాశనం చేసినంత పెద్ద కేసు అది. ఆ డబ్బులుంటే వారికి భవిష్యత్తు కల్పించేటటువంటి ఫ్యాక్టరీలు నిర్మించుకోవచ్చు, ఐటీ కంపెనీలు నిర్మించుకోవచ్చు. అంత పెద్ద నేరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దొరికితే భయపడే అవసరమే ఉండదు, తొక్కి జైల్లో వేస్తారు. అంటే ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పేసి అన్నారు కదా, ఇంత పెద్ద నేరం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదంటారా రెడ్ బుక్ లో? ఏదేమైనా నేరం అతను చేశాడా లేదా అని ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు బ్రదర్. ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారు. ఇంకా ఎవిడెన్స్ కోసం చూస్తున్నారేమో. ఇప్పుడు మామూలుగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే అబాస్ పాలయ్యి రేపు పొద్దున కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం ఆలోచిస్తున్నారు. ఈ లోపల జగన్ తాలూకు మనుషులు భయపడుతున్నారు. అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అరెస్ట్ చేస్తే జగన్కి ఇంకా మంచి పేరు వస్తుంది, తొందరగా వచ్చే ఎలక్షన్లో గెలుస్తాడని ఆలోచనలో ఉన్నారు. అన్యాయంగా మా జగన్ అరెస్ట్ చేశారు, కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుందని చెప్పేసి వీళ్ళు గగ్గోలు పెట్టి అధికారంలోకి రావాలని ఎత్తులే వేస్తున్నట్టు ఉంది తప్ప నిజంగా అరెస్ట్ చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఎవరన్నా అంటారు. అని జగన్మోహన్ రెడ్డి తాలూకు నాయకులే జగన్ అరెస్ట్ చేయమని చూద్దాం, జగన్ అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారు అంటున్నారంటే కారణం ఏంటి? అరెస్ట్ చేస్తే సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ సానుభూతి మీద ఆధారపడిందే జగన్మోహన్ రెడ్డి జీవితం. ఆయన జీవితమే ఆ తండ్రి సాగుతోటి అడ్డం పెట్టుకుని ఆయన వచ్చి ఏదో రకంగా తండ్రిని అడ్డం పెట్టుకుని, పిన తండ్రిని అడ్డం పెట్టుకుని మంచి వ్యక్తిగా ప్రూవ్ చేసుకున్న అప్పట్లో ప్రూవ్ చేసుకోవాలని నమ్మించాడు జనాల్ని. నమ్మించి 151 సీట్లు వచ్చేలాగా ప్రేరణ కలిగించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైనా పరిపాలన చేశాడా? పరిపాలన చేయలే అతను. ఓన్లీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చేస్తే జీవితాంతం బానిసలుగా పడి ఉంటారనే దరిద్రమైన ఆలోచన చేసి సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధిని వదిలేశాడు. అభివృద్ధి చేయకపోవడం వల్ల బిడ్డల భవిష్యత్తు 5 సంవత్సరాలు నాశనం అయిపోవడమే కాకుండా, ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. నా బిడ్డలకు ఉద్యోగం ఉండాలి, వాళ్ళు హాయిగా బతకాలని. అలాంటి బిడ్డలకు ఉద్యోగం కల్పించలేకపోయినప్పుడు ఆ వ్యక్తిని ఎవడు మాత్రం నమ్మడు కదా. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ 11 సీట్లు వచ్చి అలా అతపోతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా ఆయన జనం కోసం నిలబడాలి. అసెంబ్లీకి ఒకటి రావట్లేదు, ఇంకో పెద్ద తప్పు చేస్తున్నాడు అతను. అసెంబ్లీకి వచ్చి జరుగుతున్న అభివృద్ధి మీద ఆయన మాట్లాడాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే మళ్ళీ మనుగడ ఉండదు జగన్మోహన్ రెడ్డి. నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? శ్రీనివాస్ అన్న. ఓకే. అండ్ జగన్ గారు పాదయాత్ర మళ్ళీ మొదలు పెడతా అంటున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం చూస్తే జగన్ అరెస్ట్ చేస్తా అంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వం జగన్ అరెస్ట్ చేయడానికి భయపడుతుందని చెప్పి చాలా మంది అంటున్నారు. అసలు ఏం జరుగుతుందన్న? ఆయన మీద ఉన్న కేసులన్నీ పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ అనే కోర్టు అనేది ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది. కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం అనేది అవ్వదు. ఆయన పాదయాత్ర మొదలు పెడతాను అంటున్నాడు. అసెంబ్లీకే రావట్లేదు. నువ్వు అసెంబ్లీకి వచ్చి జనాన్ని ప్రశ్నించట్లేదు, జనం సమస్యల గురించి అడగట్లేదు. నువ్వు ఇక పాదయాత్ర చేసి ఏం ప్రయోజనం? ఇప్పుడు సూపర్ 6 అందుకోవటమే ఎన్ని అమలు అవుతున్నాయి? నువ్వు గట్టిగా అడిగితే ఆ మిగతా 6 కూడా అమలు అవుతాయి కదా. నీకు పేరు వచ్చింది కదా. మరి నీ చేతుల నువ్వే చెడగొట్టు
బతుకుంటున్నావు రాజకీయ జీవితాన్ని అంటే నాకు మొత్తం తెలుసు అంటున్నావు. ఇన్నాళ్ళు నీకు ఓటేసింది, నిన్ను ఆదరించింది వెనక మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చూసి ఈసారి ఎలక్షన్లో కానీ నువ్వు పాదయాత్రలు చేసినా ఏ యాత్రలు చేసినా ప్రయోజనం లేదని నీ మిత్రుడు సాయిరెడ్డి చెప్పాడు, మీ చెల్లెలైన శర్మిల గారు కూడా చెబుతున్నారు. మరి ఇంకా నువ్వు తెలుసుకోకుండా పక్కన ఉన్న 140 మంది అలా 40 మంది అయ్యారంట సలహాదారులు. వాళ్ళ మాటలని సజ్జల్ లాంటి వాళ్ళతో నువ్వు మాట్లాడతావు. ఆ పనికి మాలిన వాళ్ళ మాటలని నీ రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెడగొడుతున్నావు. ఆయన అభిమానులుగా మేము కూడా బాధపడుతున్నాం. నువ్వైనా మారాలి, నీ రాజకీయ చరిత్ర అయినా మారాలి. కూటమి ఉంది, వాళ్ళు కలిసి ఉన్నా విడిపోయినా గెలుస్తారు కళాఖండ చెబుతున్నారు. మరి అదే పట్టు నీళ్ళు ఏడుంది? ఎమ్మెల్యే సీట్లు పెరిగినాయి, ఎంపీ సీట్లు పెరిగినాయి. నువ్వు వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళు, నెలది. ఎందుకని వెళ్ళలేకపోతున్నావు? ఒక అసెంబ్లీ అంటే ఒక విలువ ఉంది, దాన్ని నీలాంటి వాళ్ళ వల్ల చెడగొడుతున్నారు అని మేము అనుకుంటున్నాం.